అరే ఆర్తలన్నీ అయిపోయినాయి, మా చెల్లింగా రాకపోయే. ఉన్నవానే ఓ శకుంతలా. అగో ఇది నిన్న ముల్లె మూట సర్దుకొని వెళ్ళిపోతా అని వాడింది. నిజంగానే పోయిందా ఏంది? వస్తాయి బండదానా, ఏం చేస్తున్నావాడా? నిజంగానే ఊరికి పోతున్నావా ఎట్లా? ఏదో ఎత్తన్నా రామరామ శుద్ధులు రాగట్ల పెడ్డలు అన్ని నీకు చెప్పాలనా ఏంది? ఆయన నువ్వు వచ్చినవేందే మా సాతక్కేది? అబ్బో ఏమో అనుకున్నా, దీనికి పెయ్యంత బల్పే. ఆయన ఆర్తలు చెప్పమంటే రోడ్డు మీద ఏమెలుగా పెడుతున్నావే బొమ్మ? ఏమే బల్పు గిల్పు అంటాను? నీకంటే ఎక్కువ ఉన్నదా నాకేమైనా బలుపు? మా సాతక్కంటేనే నేను వాడా, నువ్వేవచ్చివే నన్ను నీకే బలుపు అంటాను. సరే శకుంతల గారు అంతొద్దు. ఇంకా నేను కర్మ వార్తలు చెప్పేది ఉన్నదే తల్లి. గాడ రోడ్డు కాడ ఎందుకున్నావు, ఏంది ముచ్చట చెప్పు జరా. అట్లా అన్నో మంచిగా ఉన్నది, ఆఫీస్కి వస్తాను నాకు. మరి ఆ ఫోన్ పట్టుకొని ఏమొత్తుతున్నావు? ఆటో బుక్ చేస్తానా? ఏంది గా నుంచి గిరికి వచ్చేటందుకు ఆటో బుక్ చేస్తున్నావా? 100 మీటర్లు కూడా ఉండదు గారే. ఆయన బండ లెక్కనే ఉన్నావు కదా, 4 అడుగులు నడవరాదు, బక్కగానన్నా అవుతావు. బండగిండ అంటే బండకి చంపుతా ఏమనుకుంటాను? నువ్వైనా చీపురు పళ్ళు నావేవోగలాడి. అయ్యో అట్లా నానేషల్లే. అవునే అక్క, మెట్రో దిగి వస్తంటే మన ఆఫీసు పోయే తొవ్వల మస్తు కుక్కలు ఇంట పడుతున్నాయి కాదు. నిన్న రాత్రి కూడా మెట్రో ఎక్కుదామని పోయినే, తొవ్వంటూ పోతుంటే కుక్కలు ఇంట పడ్డాయి. జర్ర అయితే నా కాళ్ళ పిక్కలు అందుకుని కాదే, జస్ట్ మిస్ అనుకుంటా. అంటే కుక్క నన్ను కడితే నీకు సంబరం అనే 4 మంది అందానా? ఆయన తొవ్వ పొంట కుక్కలుంటే మంచిదేనే శకుంతల. కుక్కల భయానికి 4 అడుగులు గట్టిగా నడుతావు, ఇంత కండనన్నా కరుగుతుంది. ఏ కుక్కనన్నా ఎంబడి పడ్డదనుకో మంచిగా రన్నింగ్ చేసుకుంటారా, కండ కరుగుడే కాదు పెయ్యి కూడా సాపైతది. జర మాటలు మంచిగా రాని, ఏదో తొవ్వంటూ పోతుంటే కుక్కలు ఇంట పడుతున్నాయి కాబట్టి ఆటో బుక్ చేస్తానా? ఏందని లొల్లి పెద్ద ఎత్తాను. అయినా గా నుంచి గిడికి ఆటో బుక్ చేస్తే నీ జీతం ఏ మూలకి చాలుతదే? ఆన్లైన్ లో ఆటో బుక్ చేస్తే తక్కువ దూరం అని ఎవ్వరు రాడు, వచ్చినా ఎక్కువ పైసలు దొప్పుతారు. రోజు గిట్లనే ఆటో బుక్ చేసుకుంటా పోతావా, నీ జీతం ఆటో ఖర్చులకే అవుతాయి. మరి ఏం చేయాలి చెప్పు? ఈ కుక్కలను తట్టుకొని ఆఫీస్కి ఎట్లా రావాలని? గా లక్నో పట్టణంలో కూడా ఒక అక్క గిట్లనే కుక్కల తిప్పలు తట్టుకోలేక 2 అడుగుల దూరానికి ఆటో బుక్ చేసుకుందట కాదే. గామం చూసాక నాకు ఈ ఐడియా వచ్చింది అదే. ఓసి పిచ్చి మొద్దు, బండ్ల మీద పోతే కుక్కలు ఊకుంటే అనుకుంటున్నావా? ఎంపాడు వాడి గాయ పట్టిస్తాయి. ఆ లక్నో లక్క బండి బుక్ చేసిందట కాదే, ఆమె లెక్క నేను బండి బుక్ చేయాలి, ఆటో బుక్ చేసినాయి. ఆ ఆటో వస్తుంది. సరే మెల్లగా రాయిగా, నేను కర్మ వార్తలు చెప్పాలి. చూసిది కదనోళ్ళ, ఈ కుక్కలు చేయబట్టి మన హైదరాబాదులోనే కాదు దేశం అంతటా ఉన్నాయి తిప్పాలు. ప్రభుత్వాలు మారుతాన్నాయి, పాలకులు మారుతాండ్రు గాని కుక్కలతోని పబ్లిక్ వాడేటి తిప్పలైతే తీరుస్తలేరు. ఆ కుక్కలు సల్లగుండా ఏ లీడర్నో పట్టుకొని గొరుకునా అయిపోవు. అట్లనన్నా సర్కారులకు బుద్ధొచ్చినో ఏమో. సరే గాని గిది ఎప్పటికుండే లొల్లే గాని మనం కర్మ వార్తలు చూద్దాం పాండ్రి.